నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమైన ధైర్యవంతుడు, దేశభక్తికి ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే గొప్ప నినాదాన్ని రగిలించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. దేశం కోసం త్యాగం చేయడం గొప్ప గౌరవమని, ధైర్యంగా ముందుకు సాగితే అసాధ్యం అనేది ఉండదని, లక్ష్యంపై నమ్మకం ఉంటే కష్టానైనా జయించవచ్చుననే ముఖ్య సూత్రాలను మనకు నేర్పిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. క్రమశిక్షణ, ధైర్యం మరియు దేశభక్తితో నిండిన ఆయన నాయకత్వ ప్రతిభ ప్రజలను ఒక లక్ష్యానికి చేరువ చేయగలిగిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఒడిశాలోని కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ చిన్నప్పటి నుంచే దేశంపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యానికి అంకితం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీను స్థాపించి సైనిక శక్తితో స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఆయన ధైర్యం, నాయకత్వం భారతీయ యువతకు ప్రేరణగా నిలిచింది. సుభాష్ చంద్రబోస్ జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేశం కోసం జీవించడం, దేశం కోసం త్యాగం చేయడం, అదే నిజమైన మహోన్నతమైన జీవితం. ఇంత చక్కటి సందేశంతో పాటు మరెన్నో విషయాలు వివరంగా తెలుసుకున్నటకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. కాని ఒకే ఒక్క పేరు మాత్రం సాహసానికి, తిరుగుబాటుకి, ఇంక అంతుచిక్కని ఒక మిస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆయనే సుభాష్ చంద్రబోస్. ఆయన కథ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించింది. కాని ఆయన అదృశ్యం దశాబ్దాలు గడిచినా మనల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. సో ఈరోజు మనం ఆ అపరిష్కృత రహస్యం లోతుల్లోకి వెళదాం. ఇక్కడే మన విశ్లేషణ మొదలవుతోంది. ఆలోచించండి, ఒక సామ్రాజ్యం పునాదుల్ని కదిలించిన ఒక వీరుడు, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఒక నాయకుడు ఉన్నట్లుండి చరిత్రపుటల నుంచి ఎలా మాయమైపోతారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం. ఒకవైపు అధికారిక ప్రకటన, మరోవైపు 70 ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యపత్రాలు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సుదీర్ఘ నిశ్శబ్దమే ఎన్నో ప్రశ్నలకు, ఎన్నో సందేహాలకు, మరెన్నో కుట్ర సిద్ధాంతాలకు దారితీసింది. ఆ గ్యాప్లోనే ఈ మిస్టరీ మరింత చిక్కబడింది. అఫీషియల్గా చెప్పిన స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే టైంలో నేతాజీ ప్రయాణిస్తున్న ఒక జపనీస్ విమానం తైవాన్లో కూలిపోయింది. ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత చనిపోయారు. ఇది వాళ్లు చెప్పింది. నిజానికి కథ ఇక్కడితో ముగిసిపోవాలి. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. అసలు విచిత్రమేంటంటే, ఈ అఫీషియల్ స్టోరీని మొదట అనుమానించింది సామాన్యులు కాదు, సాక్షాత్తు అప్పటి భారత వైస్రాయ్ ఫీల్డ్ మార్షల్ వావెల్. ఆయనేమన్నారంటే, అతను అజ్ఞాతంలోకి వెళ్లాలనుకుంటే కరెక్ట్గా ఇలాంటి కథే బయటకొస్తుంది. చూడండి, అనుమానపు బీజాలు బ్రిటిష్ సామ్రాజ్యపు టాప్ లెవెల్లోనే పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ మిస్టరీ అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ తిరుగుబాటు యోధుణ్ణి అర్థం చేసుకోవాలి. అసలాయన ఎందుకు అందరికంటే భిన్నమైన దారిని ఎంచుకున్నారు? ఆయన లక్ష్యమేంటి? ఇక్కడే మనకు స్వాతంత్ర్య సంగ్రామంలోని రెండు వేర్వేరు ఆలోచనా విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు గాంధీజీ అహింసా మార్గం, మరోవైపు నేతాజీ సాయుధ పోరాట మార్గం. స్వాతంత్ర్యమనేది అడుక్కుంటే వచ్చేది కాదు, రక్తం చిందించి గెలుచుకోవాలి అని ఆయన బలంగా నమ్మారు. అందుకే మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యమిస్తాను అని గర్జించారు. ఆయన జీవితం మొదటినుంచి బ్రిటిష్ అధికారంపై ధిక్కారంతోనే సాగింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్ ఉద్యోగాన్ని సాధించినా మన దేశ గౌరవం కోసం దాన్ని గడ్డిపోచలా వదిలేశారు. తన ప్రజలను అణచివేస్తున్న సిస్టంలో తాను భాగం కాలేనని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇక ఇక్కడినుంచే ఆయన ప్రయాణం ఒక చారిత్రక సాహసగాథగా మారిపోయింది. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఢీకొట్టడానికి, స్వంతంగా ఒక సైన్యాన్ని నిర్మించడానికి ఆయన ఏకంగా ప్రపంచ యుద్ధమనే అగ్నిగుండంలోకే దూకారు. ఒక్కసారి ఊహించుకోండి, నగరం మొత్తం నిద్రపోతోంది, ఇంటి చుట్టూ బ్రిటిష్ గూఢచారుల కాపల. అలాంటి చోటునుంచి వేషం మార్చుకుని ఎవరికంటా పడకుండా
దేశ సరిహద్దులు దాటారు. కొన్ని రోజుల వరకు ఆయన తప్పించుకున్న విషయం బ్రిటిష్ వాళ్లక్కూడా తెలీలేదు. అంటే ఆయనను పట్టుకోవడం అసాధ్యమని అప్పుడే నిరూపించారు. ఆయన లక్ష్యం ఒక్కటే, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం. దానికోసం శత్రువుకి శత్రువు మిత్రుడు అనే పాత సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఈ పొత్తులు అప్పట్లో చాలా వివాదాస్పదమైనవే కావచ్చు, కాని ఆయన దృష్టిలో అవన్నీ లక్ష్యాన్ని చేరేందుకు అవసరమైన మార్గాలు మాత్రమే. జర్మనీలోనే ఆయనకు నేతాజీ అనే పేరు వచ్చింది. అది ఈ రోజుకి ఆయనకు మారుపేరుగా నిలిచిపోయింది. అంతేకాదు, మనందరం ఎంతో గర్వంగా ఉపయోగించే జై హింద్ నినాదం పుట్టింది కూడా ఆ కాలంలోనే. ఇవి రెండూ ఆయన నాయకత్వానికి, ఆయన విజన్కు ప్రతీకలుగా మారాయి. హిట్లర్తో మాట్లాడిన తర్వాత నేతాజీకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. జర్మనీకి భారత స్వాతంత్ర్యం కంటే బ్రిటిష్ వాళ్లపై ప్రచారానికి వాడుకోవడమే ముఖ్యమని. వెంటనే తన ప్లాన్ మార్చారు. అసలు యుద్ధ కేంద్రం యూరప్ కాదు, ఆసియా అని గ్రహించారు. బ్రిటిష్ వాళ్లతో డైరెక్ట్గా ఫైట్ చేస్తున్న జపాన్ వైపు తన దృష్టిని మళ్లించారు. ఇది మామూలు ప్రయాణం కాదు, చరిత్రలోనే ఒక అపూర్వమైన సాహసం. నడి సముద్రంలో ఒక దేశపు సబ్మెరీన్ నుంచి మరో దేశపు సబ్మెరీన్కి మారడమంటే ప్రాణాలతో చలగాటమాడటమే. ఆయన సంకల్పం ఎంత బలమైనదో చెప్పడానికి ఈ 90 రోజుల సముద్ర ప్రయాణమే ఒక ఉదాహరణ. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఆయన కేవలం ఒక సైన్యాన్ని తయారు చేయలేదు, బ్రిటిష్ వారి ఆయుధాన్ని వాళ్లకు వ్యతిరేకంగా తిప్పారు. బ్రిటిష్ వాళ్లకోసం పోరాడుతున్న భారత సైనికుల గుండెల్లో స్వాతంత్ర్య నిప్పును రగిలించారు. అలా 40,000 మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ను నిర్మించారు. ఇదొక చారిత్రక ప్రకటన. ఆయన ప్రవాసంలోనే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి తానే అధిపతిగా బ్రిటిష్ సామ్రాజ్యం మీద అధికారికంగా యుద్ధం ప్రకటించారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ జపనీయులతో కలిసి బర్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంపై పోరాటం చేసింది. సరే, కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇంత గొప్ప లక్ష్యంతో అంతమంది శత్రువులను ఎదుర్కొన్న నేతాజీ చివరికి ఏమయ్యారు? ఆయన అదృశ్యం వెనుకున్న అసలు కథేంటి? ఆయన ఏమయ్యారు అనే దానిపై ప్రధానంగా 3 థీరీలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది అఫీషియల్ స్టోరీ, విమాన ప్రమాదం. ఆయనతో పాటున్న సహాయకుడి చెప్పిన మాటలే దీనికి ఆధారం. కాని డెడ్ బాడీ దొరకకపోవడం, కనీసం ఒక్క ఫోటో కూడా లేకపోవడం పెద్ద అనుమానాలకు దారితీసింది. ఇక రెండోది రష్యా యాంగిల్. ప్రమాదమనేది ఒక నాటకమని, సోవియట్ యూనియన్ సహాయం కోసం ఆయన వెళ్లారని, కాని స్టాలిన్ పాలనలో బందీగా మరణించారని కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మూడోది చాలామంది నమ్మేది సన్యాసి థీరీ. ఆయన రహస్యంగా ఇండియాకు తిరిగివచ్చి గుమ్నామీ బాబా అనే పేరుతో దశాబ్దాలపాటు అజ్ఞాతంలోనే జీవించారని లక్షలాది మంది ఇప్పటికీ నమ్ముతారు. ప్రతి థీరీ వెనుక ఆధారాలున్నాయి, అనుమానాలున్నాయి, అంతులేని చర్చలున్నాయి. భారత ప్రభుత్వం దశాబ్దాలుగా ఎన్నో విచారణ కమిషన్లు వేసింది, 100 కొద్దీ సీక్రెట్ ఫైల్స్ను కూడా బయటపెట్టింది. అయినా సరే ప్రతి రిపోర్ట్, ప్రతి ఫైల్ సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలనే మిగిల్చాయి. ఆ మిస్టరీ మీద ఉన్న తెర మాత్రం ఇప్పటికీ తొలగలేదు. ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం ఏదైనా సరే, భారతదేశ స్వాతంత్ర్యంపై ఆయన చూపిన ప్రభావం మాత్రం తిరుగులేనిది, శాశ్వతమైనది. ఆ ప్రభావం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో ఆయన్నే సైనికంగా గెలవలేకపోయుండొచ్చు, కాని అసలైన తుఫాను మొదలైంది యుద్ధం ముగిసాకే. ఈ కోట్ చెప్పినట్లు ఆయనే సైనికుల విచారణలు సృష్టించిన ఆ తుఫానులోనే బ్రిటిష్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. అదెలాగో చూద్దాం. అంటే పరోక్షంగా నేతాజీ అనుకున్నది నెరవేరింది. బ్రిటిష్ వాళ్లు ఐఎన్ఏ సైనికులను దేశద్రోహులుగా విచారించడం మొదలుపెట్టగానే దేశవ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. ఏ భారత సైన్యమైతే బ్రిటిష్ సామ్రాజ్యానికి మూలస్తంభమో అదే సైన్యంలో విధేయత దెబ్బతింది. తమ సైనిక పట్టు కోల్పోయిన బ్రిటిష్ వాళ్లకు ఇక ఇండియాను వదిలి వెళ్లడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. నేతాజీ ప్రారంభించిన ఆ తుఫాను చివరికి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే పికిలించివేసింది. చివరిగా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తోంది. సుభాష్ చంద్రబోస్ జీవితం త్యాగం, పోరాటం, దార్శనికతతో నిండిపోయింది. అయినా సరే ఆయన వారసత్వం మీద ఆయన అదృశ్యమనే నీడ పడుతూనే ఉంది. ఒక జాతి తన వీరుడిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆయన సాధించిన విజయాల ద్వారానా, లేక ఆయన చుట్టూ అలుముకున్న ఆ అంతుచిక్కని మిస్టరీ ద్వారానా?